ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర స్థాయి క్లాసులను మేము అక్టోబర్ 11, 12వ తారీఖుల్లో జరుపుకోబోతున్నాం. ఈ నల్గొండ పట్టణంలో శ్రామిక భవన్లో ఈ క్లాసులు 2 రోజులు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా కార్యకర్తలు మహిళలు ఇక్కడికి వచ్చి క్లాసుల్ని రాజకీయ అవగాహన క్లాసులకి అటెండ్ అవ్వటం జరుగుతుంది. మరి ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం అన్ని ఉద్యమ సంస్థల్లోకెల్లా చాలా ప్రముఖమైనటువంటి పాత్రని ఈరోజు నిర్వహిస్తూ ఉంది. మొన్న మేము అందాల పోటీలని తీవ్రంగా వ్యతిరేకించి అనేక రకాలైన పద్ధతుల్లో నిరసన ప్రదర్శనల్ని మేము నిర్వహించడం జరిగింది. ఆ గచ్చిబౌలి స్టేడియంలో ఏవైతే అందాల పోటీల్ని వాళ్ళు ప్రారంభించిండ్రో అక్కడ మేము నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేశాము. అట్లాగే ఈ అమెరికా ఈరోజు ఇజ్రాయెల్ దాడులకి వత్తాసుగా ఉండి పాలస్తీనా మీద చేస్తున్నటువంటి జీనోసైడ్ మానవ హననం ఏదైతే ఉందో దానికి మేము అమెరికా యాటిట్యూడ్ని అమెరికా అవలంబిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ మేము పెద్ద ఎత్తున ఈ అమెరికన్ కాన్సులేట్ ముందు ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 52 సంవత్సరాలుగా POW యొక్క జర్నీని మనం పరిశీలించినట్టయితే అనేక చట్టాల ఆవిర్భావానికి ఈ సంస్థ కృషి చేయటం జరిగింది. నేపాల్లో కాఠ్మండ్లో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా సదస్సుకి మేము మా ప్రాతినిధ్యం వెళ్ళటం జరిగింది అక్కడికి. అట్లాగే అంతకుముందు 95లో జరిగినటువంటి బీజింగ్ అంతర్జాతీయ సదస్సు కూడా మహిళా సదస్సు కూడా వెళ్ళటం. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కేవలం కొంతమందిని ఒక ఇందిరాగాంధీనో ఒక గొప్ప లీడర్లని ప్రధానమంత్రులుగా ఎన్నికైనటువంటి వాళ్ళనో చూయించి భారతదేశం చాలా అభివృద్ధి చెందింది, భారతదేశ ప్రజలంతా కూడా చాలా అభివృద్ధి దశలో ఉన్నారు అని చెప్పుకోవటం కాదు, అట్టడుగు వర్గాల ప్రజలకు ఏం అందుతున్నాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి అంతర్జాతీయంగా వాటిని వెలుగులోకి తీసుకురావటం జరిగింది. ఆ ప్రయాణంలో ఈ మధ్య కాలంలో 30 ఏండ్ల బీజింగ్ సదస్సు తర్వాత అభివృద్ధి నమూనాని మనం పరిశీలిస్తే ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలకు వాస్తవాలకి చాలా తేడాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా తేటతెల్లమవుతుంది. ఇంకా 40% మహిళలు విద్యకు దూరంగా ఉండటము, ఏవైతే చట్టాలు ఉన్నాయో మహిళల కొరకు చేయబడినటువంటి చట్టాలు ఉన్నాయో అవేవి కూడా వాస్తవ రూపంలో అమలు జరగకపోవటం అనేది అన్నీ కూడా తూతూ మంత్రంగా మహిళా రక్షణ చట్టాలు కానీ డొమెస్టిక్ వైలెన్స్ DV యాక్ట్ కానీ 498 ఏనైతే చాలా పెద్ద ఎత్తున నీరు గార్చడానికి సకల ప్రయత్నాలు చేసి ఈరోజు ఎలాంటి అరెస్టులు కానీ ఎలాంటి శిక్షలు కానీ లేకపోవటము, భర్త ముక్కలుగా ముక్కలు చేసి చంపేస్తున్నటువంటి సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాము. మొన్న హైదరాబాదులో మేడిపల్లిలో ఒక అమ్మాయిని 100 ముక్కలు చేసి మూట కట్టుకొని మూసీ నదిలో పడేసినటువంటి సంఘటన మనం చూసాము. ఆ బాడీ ఇంతవరకు ఆ తల కానీ కాళ్ళు చేతులు కానీ ఇంతవరకు దొరకలేదు. ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధి ఉండి చేస్తే ఈ నేరస్తుల్ని పట్టుకోవటం కానీ శిక్షించడం కానీ పెద్ద పని కాదు. కానీ కొందరి పట్ల కొన్ని వర్గాల పట్ల నిర్లక్ష్య ధోరణి అనేది ప్రభుత్వంలో మనం ఈరోజు చూస్తున్నాము. అట్లాగే అనేక రకాలైనటువంటి ఈరోజు పోర్న్ సైట్స్ కానీ మద్యం కానీ మాదక ద్రవ్యాలు కానీ చాప కింద నేరులాగా యువతని పీల్చి చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము. 12 ఏళ్ల పిల్లలు 13 ఏళ్ల పిల్లలు కూడా మైనరు అబ్బాయిలు కూడా ఈ అత్యాచార నేరస్తులుగా మనకు వెలుగు చూస్తున్నారంటే కేవలం ప్రభుత్వ వైఫల్యంగానే మేము భావిస్తున్నాం. వీటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మద్యం మాదక ద్రవ్యాల మీద పోర్న్ సైట్స్ మీద మహిళా ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఆ దిశగా అడుగులు వేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ సందర్భంలోనే మేము ఈ క్లాసులను రాష్ట్ర స్థాయి రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించుకుంటున్నాము. వీటిలో మా మహిళా నాయకులకు మా మహిళా కార్యకర్తలకి కావలసినటువంటి రాజకీయ అవగాహనను శిక్షణను ఇచ్చి అసలు ఈ స్థితికి కారణం ఎవరు అనేది అవగాహన పరిచేటట్టు చేయటం అనేది ఈ క్లాసుల యొక్క ఉద్దేశము. దీనికి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము
మనవి చేస్తున్నది ఏంటంటే మీ ఆర్థిక సహకారాలని అందించి ఈ క్లాసులను జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మద్యానికి బానిసైనటువంటి యువత ఇవాళ మహిళల మీద దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఆ మద్యాన్ని విచ్చలవిడిగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ మనం చూస్తున్నాం. మణిపూర్లో మహిళల మీద నగ్నంగా ఊరేగించి హత్య చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ వ్యాప్తంగా కూడా నిత్యం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా క్లాసులను నిర్వహించుకొని రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను మేము అక్టోబర్ 11, 12 తేదీల్లో నిర్వహించుకుంటున్నాం. ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళల సమస్యల కోసం, మహిళల సమస్యల పరిష్కారం కోసం నిత్యం మహిళల్లో ఉంటూ పనిచేస్తున్నటువంటి ప్రగతిశీల మహిళా సంఘం. ఈ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు అక్టోబర్ 11, 12 తేదీల్లో ఈ నల్గొండ పట్టణంలోని శ్రామిక భవన్లో జరుపుకోబోతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.